సో, హాయ్ అండి. సో, వెల్కమ్ టు ఏజే కోచింగ్. సో, పర్సెంటేజెస్‌లో చాలా మంది స్టూడెంట్స్ కన్‌ఫ్యూజ్ అయ్యే టాపిక్ ఇంక్రీజ్డ్, డిక్రీజ్డ్ బై అండి. సో, మీరు బ్యాంకింగ్‌లో చూసుకున్నా, రైల్వేస్‌లో చూసుకున్నా, ఎస్ఎస్‌సిలో గాని ఇంక్రీజ్డ్, డిక్రీజ్డ్ మీద చాలా క్వెషన్స్ వస్తాయండి. సో, బట్ స్టూడెంట్స్ ఏందంటే చాలామంది కన్‌ఫ్యూజ్ అయితారు. కొందరికేమో మెథడ్ తెలుసు గానీ షార్ట్ ట్రిక్స్ తెలీదండి. ఓకే. సో, ఈ వీడియోలో కాన్సెప్ట్ అండ్ షార్ట్ ట్రిక్స్ 2 తెలుసుకుందాం. ఓకే. అండ్ దిస్ విల్ బి వన్ స్టాప్ సొల్యూషన్ అండి. మీరొక్కసారి ఈ వీడియో జూషినంక మీకు మళ్ళీ కన్‌ఫ్యూజన్ ఉండదండి. ఇంక్రీజ్డ్ బై, డిక్రీజ్డ్ బై మీద. ఓకే. సో, ఫస్ట్ ఎగ్జాంపుల్ మీద ఎళ్దామండి. ఓకే. ఎగ్జాంపుల్ జెప్పి దాని నుండి జెప్పేద్దాం. సో, 360 ఇంక్రీజ్డ్ బై సో, ఫస్ట్ ఇంక్రీజ్డ్ జూద్దాం. నెక్స్ట్ డిక్రీజ్డ్ జూద్దాం. ఇంక్రీజ్డ్ బై ఎంత తీసుకుందాం? 20% తీసుకుందాం. ఓకే. 360 ఇంక్రీజ్డ్ బై 20%. దీన్ని 3 మెథడ్స్‌లో నేను సాల్వ్ చేస్తా అండి. ఓకే. 3 మెథడ్స్‌లో. సో, ఫస్ట్‌దొచ్చేసి మనం చిన్నప్పుడు నేర్చుకున్న మెథడ్ అండి. దాన్నేమందాం? పిల్లబచ్చా మెథడ్ అనుకుందామండి. ఎందుకంటే అది మనం చిన్నప్పుడు చేసినాం కాబట్టి. సో, లెట్స్ కీప్ దట్ నేమ్. సో, ఫస్ట్ 360 ఇంక్రీజ్డ్ బై 20% అంటే ఏం చేస్తుండే మనం? 360 ఏసి ప్లస్ 20/100 ఏసి ఇంటూ 360 ఏస్తుండే. 0, 0, 0, 0 క్యాన్సిల్. 360 ప్లస్ 36 ఇంటూ 2 72. 72 ప్లస్ 360 ఎంత అండి? 432 రైట్ అంతే గదా! సో, 432 ఆన్సర్. ఇది ఫస్ట్ మెథడ్ పిల్లబచ్చా మెథడ్ అండి. ఇది మనం ఎగ్జామ్‌లో చేయొద్దు. ఎందుకంటే ఎగ్జామ్‌లో ఇంకా కాంప్లికేటెడ్ నంబర్స్ ఇస్తాడు. 360లో అవన్నీ ఇచ్చే రోజులు పోయినాయండి. ఇప్పుడు అందరికి అవేర్‌నెస్ వచ్చింది కాబట్టి లెవెల్ అనేది పెరిగింది. ఓకే. సో, ఇప్పుడు చేసే మెథడ్ ఏంటిది? ఈ మెథడ్‌కెళ్ళే ముందు దీంట్లోంచి ఇంకొక పాయింట్ చెప్పాలండి. మర్చిపోయినా నేను. ఇందులోంచి 360 కామన్ తీయండి. ఈ ఈక్వేషన్ ఉంది గదా! ఈ ఈక్వేషన్‌లోంచి 360 కామన్ తీయండి. 360 ఇంటూ 1 ప్లస్ 20/100. 20 వన్స్ ఆర్ 20 ఫైవ్స్ 360 ఇంటూ 6/5 వస్తుంది. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే. యూజ్ ఉంటది చెప్తా ఎందుకు. ఇప్పుడు సెకండ్ మెథడ్ అండి. క్వెషన్‌లో ఎంత పర్సెంట్ ఇచ్చిండు? 20% ఇచ్చిండు. సో, 20% రాసుకోండి. 20% అంటే ఎంత? 1/5. ఓకే. ఇప్పుడు నేను ట్రిక్ చెప్పబోతున్నా. జాగ్రత్తగా మీరు చూడండి. 360 ఇంటూ ఇక్కడ ఇంక్రీజ్డ్ ఇచ్చిండా? డిక్రీజ్డ్ ఇచ్చిండా? ఇంక్రీజ్డ్ ఇచ్చిండు. సో, 5కి 1 అనేది యాడ్ చేయాలన్నమాట. ఏం చేయాలి? 1కి 5 అనేది యాడ్ చేయాలి. 1 + 5 ఎంత? 6. 6/5 ఇంటూ 6/5. ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి. 2 సేమ్ ఉన్నాయా? అర్థమైతుంది అనుకుంటున్నా నేను చెప్పేది. ఫస్ట్ నేనేం చేసినా అంటే 20% ఇచ్చిండు క్వెషన్‌లో. 20% తీసుకున్నా. 20% అంటే ఎంత? 1/5. ఓకే. 5కి 1 పార్ట్ అనేది పెంచుతున్నా నేను. టోటల్ 5 పార్ట్స్ ఉంది. 5 పార్ట్స్‌లో 1 పార్ట్ అనేది నేను మళ్ళీ పెంచుతున్నా. ఎందుకు? ఇంక్రీజ్డ్ అని ఇచ్చిండు. ఇంక్రీజ్డ్ కాబట్టి పెంచుతున్నట్టే కదా మీనింగ్. అందుకే 5కి 1 అనేది యాడ్ చేసిన. 6/5 వచ్చింది. సో, 6/5ని 360తో మల్టిప్లై చేసిన. ఇన్ కేస్ ఇంక్రీజ్డ్ బై 20% ఇచ్చిండు కదా! ఇంక్రీజ్డ్ బై 60% ఇచ్చిండనుకోండి. 60% అంటే ఎంత? 3/5. ఓకే. ఇంక్రీజ్డ్ అంటే ఏం చెప్పిన? న్యూమరేటర్‌కి డినామినేటర్ అనేది యాడ్ చేయాలని చెప్పిన. యాడ్ చేయండి. 3 + 5 ఎంత? 8. 8/5. సో, 360 ఇంటూ 8/5. ఈ ట్రిక్ ఎందుకంటే మీరు ఈ సోది చేయాల్సిన పనుండదు. ఈ సోదుంది చూసిర్రా? ఈ అనవసరమైన కాలిక్యులేషన్ అది చేయాల్సిన పని లేదు. చెయ్యకుండా డైరెక్ట్ మీరు ఈ స్టెప్‌కొచ్చేస్తారు. ఈ స్టెప్‌కొచ్చేస్తారు. అందుకే నేను ఫస్ట్ మీకు డీటెయిల్డ్ మెథడ్ ఎక్స్‌ప్లెయిన్ చేసి, దాంట్లోంచే మీకు షార్ట్ ట్రిక్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసి పెట్టినా. షార్ట్ ట్రిక్ కూడా డీటెయిల్ మెథడ్ నుండే వస్తదండి. అది వేరే ఎక్కడి నుండో రాదు. జస్ట్ స్టెప్స్‌ని తగ్గించనీకే మనం షార్ట్ ట్రిక్ అనేది వాడతాం. ట్రిక్ ఏంటిది? ఫస్ట్ పర్సెంట్ ఇస్తాడా? ఆ పర్సెంట్‌ని ఫ్రాక్షన్ ఫార్మ్‌లో రాసుకోండి. రాసుకున్నాక అది ఇంక్రీజ్డ్ అడుగుతుండా? డిక్రీజ్డ్ అడుగుతుండా చూడండి. ఇంక్రీజ్డ్ అడుగుతుండనుకోండి, న్యూమరేటర్‌కి డినామినేటర్ యాడ్ చేసేయండి. అంతే గుర్తుపెట్టుకోండి. మీకు లాజిక్ మరీ డీటెయిల్ లాజిక్ అవసరం లేదు. జస్ట్ న్యూమరేటర్‌కి డినామినేటర్ యాడ్ చేయండి. 3 + 5 ఎంత? 8. 8/5. 8/5ని 360తో మల్టిప్లై చేసేయండి. ఆన్సర్ వచ్చేస్తది. ఇదొక మెథడ్. ఇంకొక మెథడ్ ఉందండి.
ఇంక్రీజ్డ్ బై 20% అంటుండు గదా! అంటే ఏంది దీని అర్థం? ఆల్రెడీ నీ దగ్గర 100% ఉంది. ఆ 100%కి నువ్వు 20% అనేది యాడ్ జేస్తున్నావు. అంతే గదా! 100 మీద మళ్ళీ ఎక్స్‌ట్రా 20% యాడ్ జేస్తున్నావు. సో, 360 ఇంటూ 100 + 20 ఎంత అండి? 120 గదా! 120/100 ఇలా గూడా జేయొచ్చు. 120/100 అంటే ఎంత? 6/5 మళ్ళీ 6/5 వచ్చిందా? చూడండి అన్నీ సేమ్ మెథడ్సే. అన్నీ సేమ్ మెథడ్సే. బట్ ఈ 6/5 అనేది నువ్వెలా తెచ్చుకుంటున్నావు అన్నదే మ్యాటర్. నువ్విట్లా డీటెయిల్డ్‌గా ఓ 10 స్టెప్పులేసే మెథడ్ తెచ్చుకుంటున్నావా? లేపోతే ఇట్లా షార్ట్ మెథడ్‌లో తెచ్చుకుంటున్నావా? లేపోతే ఈ మెథడ్‌లో తెచ్చుకుంటున్నావా? అది నీ ఇష్టం. ఎట్ ది ఎండ్ నీకు ఆన్సర్ సేమే వస్తది. బట్ ద థింగ్ ఈజ్ నువ్వు ఏ అప్రోచ్‌లో ఆన్సర్ తెస్తున్నావు అనేదే మ్యాటర్. ఓకే. ఇట్లా తెస్తే ఇది లెంతీ అండి. 15 సెకండ్స్ పడతది. ఇది 5 సెకండ్స్ పడతది. ఇది 5 సెకండ్స్ పడతది. నీకు 15 సెకండ్స్ మెథడ్ కావాలా? 5 సెకండ్ మెథడ్ కావాలా? 5 సెకండే గదా! ఎగ్జామ్‌లో మనం టైమ్ సేవ్ చేయాలి గదా! ఓకేనా? సో, ఇది మళ్ళీ చెప్తా చూడండి. 20% ఇన్‌కేస్ 30% ఇస్తే సో, 360 ఇంటూ 130/100 ఇంక్రీజ్డ్. ఇంక్రీజ్డ్‌కి చెప్తున్నాను. డిక్రీజ్డ్ కాదు. ఇంక్రీజ్డ్ కాబట్టి 100కి 30 యాడ్ చేయండి. 130/100 ఇంటూ నంబర్ మల్టిప్లై చేయండి. అండ్ ఇట్లా మీకు సేమ్ ఆన్సర్ వస్తది. ఇప్పుడు డిక్రీజ్‌కెళ్దాం. డిక్రీజ్డ్ కూడా సేమ్ మెథడే. ఓకే. అర్థమైతుంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే మీరు కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. నేను చెప్తాను మళ్ళీ. నాట్ ఏ ప్రాబ్లమ్. కమ్ ఆన్ యార్. ఓకే. సో, 240 డిక్రీజ్డ్ బై 40%. సేమ్ ఇది కూడా 3 మెథడ్స్‌లో చేద్దామండి. ఫస్ట్ మెథడ్ ఏంది చెప్పండి? తెలుసుగా పిల్ల బచ్చా మెథడ్. సో, 240 మైనస్ 40/100 ఇంటూ 240. 0, 0, 0, 0 క్యాన్సిల్. 240 మైనస్ 24 4 జా 96 అంటే 144 ఆన్సర్. అంటే ఎగ్జామ్‌లో ఇంత సింపుల్ క్వెషన్ ఇయ్యడు. టఫ్ క్వెషన్ ఇస్తాడు. ఓకే. ఇప్పుడు మన మెథడ్‌కెళ్దామండి. ఫస్ట్ ఏం చెప్పినా 40%ని ఫ్రాక్షన్‌లోకి రాసుకోండి. ఎంత? 2/5 ఈ ఫ్రాక్షన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని 40 ఏసి, 100 ఏసి, 0, 0 కొట్టేసి 2/5 అట్లా చేయొద్దు. సీదా గుర్తుపెట్టుకోవాలి. 2/5 240 ఇంటూ ఇంక్రీజ్ అంటే ఏం చేయమన్నా 5 + 2 చేయమన్నా. బట్ ఇక్కడ ఏమి ఇచ్చిండు? డిక్రీజ్డ్ ఇచ్చిండు. డిక్రీజ్డ్ ఇచ్చిండు. డిక్రీజ్ వస్తే ఏం చేయాలి? 5 - 2/5 3/5 ఎయాలి. 3/5 ఎయాలి. 5 4 జా 48 ఇంటూ 3 48 5 4 జా 25 అంతే 144. ఏం చెప్పినా సేమ్ దాన్ని ఫ్రాక్షన్ లాగా రాయండి. ఫ్రాక్షన్‌లో రాసినంక ఇంక్రీజ్ ఇచ్చిండా? డిక్రీజ్ ఇచ్చిండా? డిక్రీజ్ ఇచ్చిండు. సో, 5లోకెళ్ళి 2 తీస్తే ఎంత? 3/5 3/5తో మల్టిప్లై చేసేసిన. ఓకే. ఇంక ఫైనల్ మెథడ్ ఎళ్ళిపోదామండి. సో, 40% డిక్రీజ్డ్ అన్నాడు. అంటే యాక్చువల్లీ నా దగ్గర 100% ఉంది. 40% డిక్రీజ్ అంటే ఏంది? 100 - 40 అంటే 60%. 240 ఇంటూ 60/100 2 3 జా 5 జా సేమ్ 3/5 వచ్చింది చూడండి. 144. ఈ మెథడ్ అయితే మీరు ఎప్పుడూ చేయొద్దండి. అది పిల్ల బచ్చా మెథడ్. చాలా టైం పడతది. ఎక్కువ శాతం ఇది ప్రిఫర్ చేయండి. ఇది అవ్వకపోతే నెక్స్ట్ ఇది ప్రిఫర్ చేయండి. ఇది వన్ ఆఫ్ ది ఈజీ మెథడ్ అండి. వన్ ఆఫ్ ది బెస్ట్ మెథడ్ ఇది. ఏముందండి మీకు పర్సెంటేజ్ ఇచ్చిండు. పర్సెంటేజ్ రాసుకోండి. పర్సెంటేజ్‌ని ఫ్రాక్షన్‌లోకి రాసుకోండి. ఫ్రాక్షన్‌లో రాసినంక అది ఇంక్రీజ్ అడుగుతుండా? డిక్రీజ్ అడుగుతుండా? డిక్రీజ్ అడిగితే సబ్ట్రాక్ట్ చేస్తా. ఇంక్రీజ్ అడిగితే యాడ్ చేస్తా. చేసేసి దీంతో మల్టిప్లై చేసేయాలి. సింపుల్ గదా! ఓకే. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. నేను మళ్ళీ వీడియో చేస్తా. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్. ఫర్ మోర్ సిమిలర్ కంటెంట్ యూ కెన్ సబ్స్క్రైబ్ అస్. థాంక్ యూ.